తరుణ్ భాస్కర్ ఇకపైన అలాంటి సినిమాలు మాత్రం నేను చెయ్యను, అలాంటి సినిమాలు మాత్రమే చేస్తాను అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు తరుణ్ భాస్కర్ గారిని మనం ఎలాంటి సినిమాల్లో చూసామంటే ఖచ్చితంగా కామెడీ బేస్ సినిమాలు ఉంటాయి. ఆయన ఏ సినిమా చేసినా, వేరే వాళ్ళ పక్కన చేసినా, ఆయనే హీరోగా చేసినా కూడా సినిమాల్లో మాత్రం కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, జనాలందరూ కూడా పగలబడి నవ్వుకునేటటువంటి ఒక కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆయన డైరెక్టర్గా చేసినా కూడా కామెడీని బేస్ చేసుకుంటారు, అదేవిధంగా యాక్టర్గా చేసినా కూడా కామెడీని బేస్ చేసుకుంటారు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఇకపైన మాత్రం నేను కామెడీ సినిమాలు మాత్రం అస్సలు చేయను, కామెడీని బేస్ చేసుకున్న సినిమాలు అస్సలకే నేను వాటి జోలికి కూడా వెళ్ళను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ప్రేక్షకులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది, మీకు కామెడీ సినిమాలే సెట్ అవుతాయి, అదేవిధంగా అలాంటి సినిమాలు అయితే మీరు తీయగలుగుతారు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ ఒక ఎఫిషియన్సీ మీకు ఉంది అని చెప్పేసి జనాలు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి సందర్భాల్లో సడన్గా నేను అలాంటి సినిమాలు చెయ్యను, ఇంకా నా రూట్ అంతా కూడా మార్చేస్తున్నానంటే ఇంకా జనాలు ఉన్నటువంటి మీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అంతా కూడా దొబ్బేస్తుంది. అది ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్. ఎందుకంటే మనం ఈయన విషయంలోని కాదు, చాలామంది యాక్టర్స్ విషయంలో కానీ లేకపోతే డైరెక్టర్స్ విషయంలో కానీ మనం ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, ఫర్ సపోజ్ మనకు ప్రభాస్ గారిని తీసుకుంటే ఆయనకు ఎలాంటి సినిమాలు సెట్ అవుతాయి అంటే ఒక కేటగిరీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క హీరోకి కూడా ఉంటుంది. అరే పలానా హీరో ఫ్యామిలీ సినిమాలు చేస్తేనే సెట్ అవుతుంది, పలానా హీరో యాక్షన్ సినిమాలు చేస్తేనే సెట్ అవుతుంది, ఇంకా కొంతమంది ఉంటారు ఏది చేసినా కూడా సెట్ అవుతుంది. అయితే తరుణ్ భాస్కర్ గారు ఏంటంటే ఇప్పటి వరకు కామెడీ సినిమాలు చేశారు, డైరెక్షన్లో అయినా కూడా, యాక్టింగ్లో అయినా కూడా. అలాంటప్పుడు ఆయనకి ఆ సినిమాలు సెట్ అవుతాయి అని చెప్పేసి జనాల్లో ఒక గుర్తింపు వచ్చేసింది, ఒక ముద్ర వేసేశారు. సో ఆ తర్వాత సడన్గా వచ్చేసి నేను కామెడీ సినిమాలు చేయను, యాక్షన్ సినిమాలు చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇంకా ఒప్పుకునేది పక్కన పెడితే కనీసం ఆయనకు సెట్ కూడా కాదు. సో ప్రజెంట్ అయితే ఆయన అదే చెప్తున్నారనమాట, ఇక మీద నేను మాత్రం ఇలాంటి కామెడీ సినిమాలు అయితే చేయను, వాటి జోలికి కూడా వెళ్ళను, నా రూట్ అంతా కూడా మార్చేస్తున్నాను. యాక్షన్ సినిమాలు లైక్ సందీప్ రెడ్డి వంగ గారు, అదేవిధంగా ఆదిత్యధర్ గారు, వీళ్ళలాగా సినిమాలు చేయాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో కొంతమంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు, మేము ఈ సినిమాలు చూస్తాము చూడము, మిమ్మల్ని అయితే పలానా సినిమాల్లో మాత్రమే మేము చూడగలము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఏ సినిమా అయినా కూడా మేము చూస్తాము, మేము ఆదరిస్తాం, మీరు చెయ్యండి అని చెప్పేసి ఆ విధంగా కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఎక్కువ మంది అంటే ఎక్కువ పర్సెంట్ పీపుల్ అందరూ కూడా మీరు కామెడీ సినిమాలు చేస్తేనే బాగుంటుంది సార్ అని చెప్పేసి ఆ విధంగా అంటున్నారు. మరి తరుణ్ భాస్కర్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది? ఇప్పటివరకు చేసినలాగా కామెడీ సినిమాలు చేస్తేనే బాగుంటుందా, అండ్ ఆయన అనుకున్నట్టు రూట్ మార్చేసి యాక్షన్ సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.